దేనమ్మా ఈ ముద్దు ముఖంది ఆ యూట్యూబ్ లో వంటకాలని చూసి నా మీద ప్రయోగాలు చేస్తాది. అవి తిన్నాక అరక ఇలా అల్లాడిపోతున్నా. ఆ రమేష్ గాడి కన్నా పోయి ఏదన్నా మంచి సలహా అడుగుదాం. ఒరే రమేష, ఏందిరా ఇదే, ఇంటికాడ ఉండాం అనుకుంటే ఇడికొచ్చి బొలుతాను. ఏం చెప్తాంలే బావా, నా పరిస్థితి చెప్పుకోలేనులే. నువ్వు ఎప్పుడు ఏం చెప్పినావని గాని మీ చెల్లెలు అదేరా మా భార్య అదేదో పిచ్చి వంటకం వండి నా మొఖాన పడేసా. ఆ తిన్నాంచి కిందికి మిందికి అయితాంది. ఏదన్నా మంచి సలహా చెప్తావని నీ దగ్గరకు వచ్చిన. నువ్వు పో బావా. రోజులు వచ్చి మధ్యలోతో మొరపెట్టున్నట్టయింది మన పరిస్థితి. వారం రోజుల నుంచి ఇదే నా పరిస్థితి. పార్కుల చుట్టూ తిరిగి కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి. వాళ్ళు చేసిన వంటకాలు మనం తినాలే గాని అడ్డు చెప్పే ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. వాకిలి దీమే నన్ను బయట ఎందుకు పెట్టినవు? ఏంది తీసేది? వాకిలి గీకిలి తీసేదిలే. నా వంటలు పిచ్చి వంటలని ఊరు వాడ టంకేస్తాండవా? ఇంక వారం దాకా నీకు తిండి తిప్పలు పెట్టేదిలే. బయట దగలాడు. వాయమ్మ, ఇదేం నెట్వర్క్ రా నాయన. ఎక్కడో చెప్పిన మాటలు క్షణంలో ఇంటికి వచ్చి చేరిపోతాయి. ఈ లేడీస్ నెట్వర్క్ తో కాస్త జాగ్రత్తగా ఉండండి రా స్వామి.